హాయ్ దిస్ ఇస్ సతీష్. మరి అగ్ని పరీక్ష సీజన్ 2లో టాప్ 15కి అయితే కంటెస్టెంట్ సెలక్షన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ 15 మంది కూడా నిజంగా డిజర్వ్ అనిపించిందా, లేదు అనిపించిందా? ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. అట్లాగే ఆంధ్ర ప్రాంతం నుంచి ఆ టాప్ 15లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కూడా మీరు ఎవరైనా నోటీస్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. నేను మొత్తం చెప్పేస్తాను ప్రాంతాల వారీగా. ఆంధ్ర నుంచి అందరూ, తెలంగాణ నుంచి అందరూ మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. టాప్ 15లో చోటు దక్కించుకున్న వాళ్ళు ఈ వీడియోలో చెబితే ఆ వీడియో చూసే ముందే హైప్ ఇవ్వండి, లైక్ చేయండి. ఈ బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని రివ్యూస్ అనాలిసిస్ చాలా ట్రాన్స్పరెన్సీతో ఉంటాయి. మనం ఇప్పుడు కూడా జెన్యూన్ అప్డేట్స్ కోసం కూడా ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరి ఈ ఎపిసోడ్లో 6 డేర్స్ అయితే ఇచ్చారు. అందులో మరి ఎంత దారుణంగా ఉంది అంటే ఈ టాస్క్ కూడా అవసరమా, ఇలాంటి డేర్ అవసరమా అని మీకు ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. నాకేమనిపించిందంటే ఆ ముక్కు పుడక కదా, ముక్కు కుట్టించుకుంటావా, చెవులుకా లేకపోతే ఐబ్రోస్కా ఇట్లా అట్లా చెప్పడం అయితే మరీ టూ మచ్ అనిపించింది. అది మరి శాడిస్టిక్ లాగా అనిపించింది. అది మరి అంత అవసరమా, మరి అంత హింస పెట్టాలా? పోనీ ఆ టాస్క్ చేసుకుని వెంటనే ఏకంగా టాప్ 15లో కాదు నేరుగా హౌస్లోకి ఒక కంటెస్టెంట్గా వెళ్ళిపోయినట్టయినా ఆఫర్ ఇచ్చారంటే అది లేదు కదా. అంత బాధ పెట్టాల్సిన అవసరం లేదు నాకు అనిపించింది. ఇదొక టాస్క్. అట్లాగే తూనా బతుకు అనే టాటూ వేసుకోవాల్సిన టాస్క్. ఇవి చేసిన తర్వాత పోనీ హౌస్లోకి డైరెక్ట్గా పంపేస్తారంటే సరేలే, పోనీ ఏదో ఆయనకేమో మానసికంగా, ఈయనకేమో శారీరకంగా ముక్కు గుట్టించి చెవులు గుట్టించి ఇవన్నీ చేసుకొని ఆ బంపర్ ఆఫర్ అని ఇచ్చారంటే అది లేదు. మళ్ళీ జస్ట్ 15 వరకు వచ్చి మళ్ళీ మళ్ళీ కొట్లాడి రకరకాల పంచాయతీలను చేసి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. సో నాకైతే ఎట్టి పరిస్థితులు ఇవైతే నచ్చలా. మరి మీకేమనిపించింది? పైగా ఆ ముక్కుకి ఎట్లా అంటే పోనీ వన్ సైడ్ కూడా కాదంటే ఇట్లా రెండు పక్కల కుట్టించుకోవాలంటే సై సినిమాలో భిక్షు యాదవ్ ఉంటుంది కదా, మొన్న ఆయన సినిమా ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, మొన్న ఈ మధ్యన చనిపోయాడు. అట్లా మరీ టూ మచ్గా ఉంటుంది కదా. అది వేసుకోవాలంటే ఎట్లా వేసుకుంటారు? ఇప్పుడు రోహిత్ అని ఆయన అయితే నేను వేసుకుని మరి డ్రిల్లింగ్ చేశారు, కానీ అక్కడ బిందు మరీ అయితే అనిపించింది నాకు. ఆ బిందు మాధవి ముక్కుకు రెండు వైపులు ఇప్పుడు అమ్మాయిల కంటే చాలా బ్యూటీ ఉండొచ్చు, చక్కగా వాళ్ళకి అది అందం అమ్మాయిలు వేసుకుంటే, మహిళలు వేసుకుంటే. బట్ అబ్బాయిలు మ్యాన్లీగా ఉండదు కదా, అసహ్యంగా ఉంటుంది, అది ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒక సైడ్ అంటే సరే అనుకోవచ్చు, చెవులకంటే అనుకోవచ్చు, ముక్కుకి రెండు పక్కల అంటే అది అసహ్యంగా ఉంటుంది. దానికి మళ్ళీ చెయ్యనన్న దానికి ఇప్పుడు ఆయనకు కూడా ఒక వరకు వచ్చాడు రోహిత్ అనే కాంటెస్టెంట్. ఓకే, చెవు వరకైతే ఓకే, ముక్కుగా వన్ సైడ్ అయితే ఓకే అండి. బట్ బోత్ సైడ్స్ కూడా పెట్టుకోవాలంటే చెయ్యను అయినప్పుడు ఆయన దేపు పొడిచే కొద్దిగా పోక్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. గత సీజన్లో అప్పుడు అభిజిత్ అన్నట్టుగా ఒక టాస్క్ దశలో పైనుంచి అన్నీ అక్కడ ఉండే ఐస్ గడ్డలు కావచ్చు, పెరుగు, లేకపోతే ఇంకేవో రకరకాల షాంపూలు అన్నీ పోసేస్తుంటే, తల వైపు నుంచి పోసేస్తుంటే ఒక దశ వరకు భరించాడు. తర్వాత నా వల్ల కాదు, ఇంకా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందన్న మాదిరిగా ఎగ్జాక్ట్గా ఈరోజు రోహిత్ కూడా అదే చేశాడు. అయితే చేసిన ఆ అబ్బాయి హేమంత్ ఉన్నాడు కదా, 100% అప్రిషియేట్ చేయొచ్చు. నిజంగా బాగా భరించాడు ఆయన. అది మనకు చూసేటప్పుడు అయ్యి బాబాయ్ అనిపిస్తుంది. చెవులకు గుచ్చేసినా, ముక్కు కంతలా గుచ్చుకుంటూ అది పెట్టుకున్న, ముక్కు కుట్ల చేసినా సరే చాలా భరించాడు. ఆ భరించిన ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. నేను ఒక దశ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాదిరిగా తప్పుకున్న ఆయన కూడా తప్పేం లేదు. ఆయన అభిప్రాయం అని చెప్పాడు. ఒక లెవెల్ వరకు ఓకే, అంతకు మించండి వెళ్ళలేరు. మ్యాన్లీ ఉండదు కదా అబ్బాయిలకి, మగాళ్ళకి. అమ్మాయిలకి అయితే చక్కగా చాలామందికి సెట్ అవుతుంది. ఈ టాస్క్ అయితే నాకు మరీ అయితే అనిపించింది. నాకు ఏమాత్రం నచ్చలే. మరి మీకేమనిపించింది? ఇది కావచ్చు, తూనా బతుకు మొన్న అయిన టాస్క్ కావచ్చు. ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఇక ఎపిసోడ్ వైజ్ కూడా మాట్లాడదాం. అట్లాగే హైలైట్స్ చెప్పా కదా, ఏపీ నుంచి అందరూ, తెలంగాణ నుంచి అందరూ కూడా హైలైట్ ఈలోగా ఎవరైనా నోటీస్ చేస్తే కామెంట్ చేయండి. అట్లాగే డేర్ 1 ఆ ఫుటా నిన్న నేను అన్నా ఎందుకు వచ్చాడో అన్నిటికీ అయిపోయింది దాని పరిస్థితి. పాపం లాంగ్వేజ్ ప్రాబ్లం. ఒక జపాన్ అబ్బాయి మన ఆంధ్ర తెలంగాణ వచ్చి తెలుగు నేర్చుకుని చక్కగా ఒక తెలుగు రియాలిటీ షోలో పార్టిసిపేషన్ వరకు అంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఆయన్ని. అయితే ఆ ఫోటో అపూర్వ కూడా ఏంటంటే ఇనిషియేషన్ తక్కువ, ప్రతిదీ ఆలోచిస్తుంది. ఓవర్ థింకింగ్ లాగా ఉంది ఆ అమ్మాయి. తీవ్రంగా ఆలోచిస్తూ టెన్షన్గా భయపడుతూ అలా ఉంటుంది తప్ప ఇనిషియేషన్ తక్కువ కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎటు టాస్కులు ఏం చేస్తాను రావట్లేదు కనుక వాళ్ళనే ఈరోజు సెలెక్ట్ చేశారు. ఆ కార్డ్స్ పెట్టేటప్పుడు స్టే వస్తే ఇంకొకటి ఎగ్జిట్ అని పెట్టారు. స్టే వస్తే హోల్డ్లో కంటిన్యూ అవ్వాలంటే, ఎగ్జిట్ వస్తే ఎలిమినేట్ అని చెప్పేసి. నేను చెప్పే కదా అభిజిత్ లాస్ట్లో అంటే ఎందుకు రిస్క్ చేశారని అడిగాడు కదా ఈ టాస్క్. అంటే రిస్క్ చేయకపోతే వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఎవరు రాకపోతే ఏం చేస్తారు? సరే మీరు ఎవరు రావట్లేదు కదా, పలానా మీరు రండి అంటారు. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చెప్పానో ఈరోజు అదే చేశారు వాళ్ళు. మీరు ఎటు ఎందులో ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు కాబట్టి ఫుటా కంటే పోనీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈ అపూర్వ కూడా పెద్దగా ఉత్సాహం తగ్గింది. ఫస్ట్ డే ఆవిడ ఆడిషన్కి వచ్చినప్పుడు ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు. మరి ఎందుకో భయపడతా ఉన్నట్టు, అందుకే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. అయితే ఫోటో బ్యాడ్ లక్ ఏంటంటే ఎగ్జిట్ వచ్చింది, వెళ్ళిపోయినాడు.
ఇంకా తెలుగు నేర్చుకొని వస్తానన్నాడు చూడండి, నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. నిజంగా గ్రేట్, చాలా పాజిటివ్గా తీసుకుని ఒక జపాన్ అబ్బాయి ఇంతవరకు ఏమాత్రం తెలుగు నేర్చుకోవడమే గొప్ప విషయం. అంటే ఇంకా నేర్చుకుని మళ్ళీ వస్తాడంట. పైగా ఈ ఆపర్చునిటీకి ధన్యవాదాలను చక్కగా చేతులు జోడించి మరీ చెప్పడం, వెళ్తా వెళ్తా జై తెలుగు అనడం నిజంగా చాలా దిల్ ఖుష్ అంటారు కదా, అట్లా అనిపించింది ఆయన. మన భాషని అంత చక్కగా ఒక జపాన్ వ్యక్తి వచ్చి మాట్లాడడం అంటే గ్రేట్ అనిపించింది. అయితే మళ్ళీ వస్తాను అని చెప్పాడు. వాళ్ళు కూడా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ విషయంలో నెక్స్ట్ టైం బెటర్ లక్ అని కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు వచ్చి ఇంతవరకు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేసి కొన్ని టాస్క్లు ఆడి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ సీజన్లో వస్తారా అనేది డౌట్ అవుతుంది. ఎందుకంటే రాకపోవచ్చు, అవకాశం రాదేమో అనిపిస్తుంది. మరి ఎందుకంటే గత అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళు ఈసారి కూడా ట్రై చేసినట్టుగా లేదు. మరి ఏం చేస్తాం వల్ల మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి, వీళ్ళతో పోటీ పడాలి, ఆ సీజన్లో పోటీపడి ఈ సీజన్లో పోటీపడి మనకి ఎందుకు అవసరమా, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఫెయిల్ అయితే అది ఎందుకు ఆ నెగిటివిటీ తీసుకోవడం అంతను అనుకున్నారు. ఎందుకని మొత్తానికి రానట్టే ఉన్నారు. ఎవరు కూడా పర్ఫామ్ చేసింది అయితే లేదు. స్టేజ్ మీదకి రాలి, అసలు అప్లికేషన్ కూడా పెట్టినట్టుకు లేరు. గతంలో నేను వచ్చాను స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన ఇప్పుడు అంటే ఎవరు రాలా. మరి ఎందుకు రాలేదు ఏంటో కానీ ఇంకెందుకులా అనుకుని ఉండొచ్చు. లేదంటే ఇప్పటికే మనం కూడా ఈ స్టేజ్ వరకు వచ్చి ఇప్పుడు వీళ్ళు ఎట్లాగైతే 26 నుంచి 18 నుంచి 12 ఇట్లా 15 ఫైనల్ వచ్చారు. ఈ స్టేజ్ వరకు వచ్చిన ఆల్రెడీ మనకు కూడా కాస్త ఫేమ్ వచ్చింది కదా సోషల్ మీడియాలో. ఆ ఐడెంటిటీ చాలే, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మరొకసారి వెళ్ళేందుకు అని ఆగిపోయారు ఏమో. అయితే నవదీప్ ఆ ఫోటాకి చెప్పడం ఇంకా కొంచెం తెలుగు నేర్చుకోనరా అంటే ఇదే ఎక్కువ అనుకోవాలి నాకు తెలిసి. సరే ఓకే, ఆయన పక్కన పెడదాం. ఇంకా వెళ్ళిపోవడమే బెటర్. ఆయన వచ్చినా సరే అయోమయంగా ఉండొచ్చు, కాకపోతే యాక్టివ్గా ఉన్నాడు కుర్రాడు. ఎంకరేజ్ చేసి అవకాశం ఇవ్వాల్సిందేమో అనిపించింది. సరే ఇక డేర్ 2 శ్రీముఖి సింగిల్ టు మింగిల్ అంటూ పార్టీ అంటూ హడాబడి చేసింది. మరి ఆవిడ పర్సనల్ లైఫ్ నాకైతే తెలియదు, నిజంగా మింగిల్ అవుతుందో ఏమైనా మ్యాచ్ సెట్ అయింది లేదు. మీకేమైనా తెలుసుంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. సరే ఇక్కడ గ్రీన్ చిల్లీ స్పైసీ 5K యూనిట్స్ అనింది, రెడ్ చిల్లీ ఏకంగా స్పైసీ 50K యూనిట్స్ అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పింది, ఆ లెవెల్లో ఉంటుందని. సరే అప్పటికే అమనైతే తిన్నాడు, కారం దాన్ని కాయకంటారు కదా, అట్లా అయిపోయాడు, రకరకాలుగా అయిపోయాడు. బట్ ఇవన్నీ కావలేదు అని చెప్పేసి ఆయన కూడా ఒక జీల్తో ఉన్నాడు, ఎలాగైనా కొట్టాలి చేయాలని. ఆ గోస్ట్ పెప్పర్ అని ఈసారి ఏకంగా 8 to 10 lakhs ఉంటుందన్నారు. ఆ చిప్స్ తినాలి, 25 బలూన్స్ పగిలేలా వదలన్నారు. బహుశా ఆ ఊరికే అంత భయపెట్టారు కానీ మరీ అంత కారం అయితే ఉండదు. ఉంటే అల్లకొల్లలో వేగిపోతారు, అంత పెట్టరు. కాకపోతే వీళ్ళు డేర్ చేస్తారో లేదని అందుకే వాళ్ళకి హైప్ ఇవ్వడానికి అంత చెప్పారు. ఇదైతే 5,000 యూనిట్లు ఉంటే అదైతే 50,000 అంటున్న యూనిట్లకి అట్లా ఉంటే ఏకంగా 8 నుంచి 10 లక్షల యూనిట్లో స్పైసీగా ఉంటుందంటే అల్లాడిపోతారు కదా, భయపడతారు, వెనకడికి వేస్తారు, రారు. ఎంతమంది వస్తారో చూద్దాం. వాళ్ళు నిజంగా అగ్ని పరీక్షకు వచ్చారు, ఆ ఫైర్ ఉందా లేదా టెస్ట్ చేద్దామని అంత చెప్పారు తప్ప అంత స్పైసీ అయితే ఉండదు. సరే ఆ బలూన్స్ అన్ని పగలగొట్టాలనేటప్పుడు అయితే మళ్ళీ విచిత్రం ఏంటంటే ఎంత చేసిన తర్వాత కంటెండర్ నుంచి డైరెక్ట్ కంటెస్టెంట్ అవరు క్లాస్లో జడ్జెస్ చర్చించుకుని డెసిషన్ తీసుకుంటారు అన్నారు. ఓకే, అంటే ఓవరాల్గా అన్నీ చూసుకునే మొత్తం వాళ్ళు ఇప్పుడు ఏదైతే అన్ని దేశాలు దాటుకొని వచ్చారో, ఫస్ట్ వీడియో క్లిప్ కావచ్చు, తర్వాత జూమ్ కాల్ కావచ్చు, తర్వాత ఏమది గ్రూప్ డిస్కషన్ కావచ్చు, తర్వాత ఈ టాస్క్లు ఇవన్నీ కూడా 200 పైగా ప్రశ్నలతో బుక్లెట్లు ఆన్సర్ చేసింది. అన్నింటితో పాటు ఇప్పుడు మళ్ళీ గత ఈ అగ్ని పరీక్ష ఆడిసిన స్టార్టింగ్ నుంచి వాళ్ళు పర్ఫామ్ చేసేది, వాళ్ళు యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఎంత కసి ఉంది, ఫైర్ ఉంది, అన్నీ బేస్ చేసుకుని ఫైనల్ డెసిషన్ అయితే తీసుకున్నారు. సరే ఇక్కడ ఆ దీపక్, కామన్ లయ, సుమ వచ్చినప్పుడు ఫస్ట్ సుమ అయితే నిజంగా బాగా ఆడింది, తినడం కావచ్చు, బలూన్స్ పోదడం కావచ్చు, తర్వాత సెకండ్ దీపక్, థర్డ్ అమనం మంచి ప్రయత్నం చేస్తారు. సుమ నుంచి అయితే ఎక్స్పెక్ట్ అంత చేయలేదేమో అనిపించింది కానీ బాగా చేసింది. లీడ్లో ఉంది, ఒక 8 బలూన్స్ వరకు కూడా ఆవిడే లీడ్ వచ్చింది. ఎటు స్పైసీ ఆ చిప్స్ తినడం కూడా ఫస్ట్ వచ్చింది. బట్ లాస్ట్లో కొద్దిగా వెనకబడింది. ఆ దీపక్, అమను, ఆ తర్వాత సుమ థర్డ్ ప్లేస్లో వచ్చింది. అయితే 2 రోజుల నుంచి సైలెంట్గా ఉన్న ఈరోజు మాత్రం మంచి పర్ఫామ్ చేసింది. ఆవిడను కూడా తీసుకుని ఉంటుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే మొహమాటం లేకుండా ఫెయిర్గా ఏది చెప్పాలనుకుంటే అది చెప్పిన క్వాలిటీ మనం చూసాం గతంలో. ఆ యమన విషయంలో కూడా కలిపాడు, పులిహోర కలిపాడు, చూశాను. అవన్నీ ఓపెన్గా ఫిల్టర్లు వేయాలి, ఇక్కడ నాగ్గా మాట్లాడాలి, ఇవన్నీ లేకుండా కొంచెం మంచిగా చక్కగా ఓపెన్గా చెబుతుందే అనుకుంటాను. మాట బాగుంటుంది, ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఆవిడైతే అవుట్ అయిపోయి బ్యాడ్ లక్. సరే ఇక్కడ డేర్ 3 ఈ టాస్క్ వరకు అయితే బ్రహ్మాండంగా చేసింది. డేర్ 3 ఏంటంటే ఓన్లీ బాయ్స్ కోసం అంట. ఇదే నేను అందుకు చెప్పినట్టుగా ఏమి ముక్కు కుట్టించుకుంటారా, ఐబ్రోస్ కుట్టించుకుంటారా, చెవులు కుట్టించుకుంటారు, ఈ పీర్సింగ్ ఏంద్ర నాయన మరీ టూ మచ్ అనిపించలా. సరే అప్పుడు కూడా అబ్బాయిలకి బంపర్ ఆఫర్ అన్నారు కనుక హేమంత్, రోహిత్ అయితే వచ్చారు. మరి రోహిత్ అయితే నిజంగా పోటీ పడ్డాడు సరే ఒక దశ వరకు. బట్ ఇంకా కంప్లీట్గా 2 వైపుల ముక్కు అంటే ఎవరైనా చేయలేరు. అది ఇందాక నేను చెప్పినట్టుగా ఎంత చేసాకపోయినా లాస్ట్లో తెలుస్తుందంట, మళ్ళీ పంచుతారని చెప్పి. ఇంత చేసినాక ఆ లాస్ట్లో తీసుకున్నారు, 4 పంపేశారు. ఆ దశలో ఆ 4తో పాటు ఈ కంటెస్టెంట్ కూడా పంపిస్తే అరే ఈ ముక్కు గుట్టించుకుని కూడా పంపించిన వెంటనే అనే పరిస్థితి వస్తుంది కదా, అల్లాడిపోతారు కదా.
ఇట్లాంటి ముక్కు కుట్టించుకోవడం వల్ల గ్లామర్ పెరగకపోగా డిఫేమ్ చేసినట్టు అవుతుంది అది. హౌస్లోకి పోనీ ఎంట్రీ ఇస్తే ఆ గేమ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. లో కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడగా ఏంటి చిరాగ్గా అబ్బాయికి ఏంది ముక్కు రెండు పక్కల కుట్టించుకుని, లేదా ఒక పక్క అయినా సరే రెండు పక్కలైనా సరే అది ఇబ్బందిగా ఉంటుంది. అది హౌస్లోకి వెళ్ళినప్పుడైనా సరే తీసేస్తే బెటర్. లేదు ఆ అగ్ని పరీక్షలో నుంచి వచ్చావు కాబట్టి నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు కూడా ఆ ముక్కు పుడకతో ఉండాల్సిందే, చెవురింగితో ఉండాల్సిందే అంటే కరెక్ట్ కాదు నా అభిప్రాయం. ఖచ్చితంగా తీయించేస్తే బెటర్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మెయిన్ అబ్బాయిలు కనుక లుక్ కూడా ఇంపార్టెంటే. రెగ్యులర్గా చూసే ఆడియన్స్కి అది ఎబిట్గా అనిపించకూడదు, ఈడేంది ఎలా ఉన్నాడు రెండు మాదిరిగా. సో ఇప్పుడు లేదంటే ఇందాక చెప్పినట్టుగా సై మూవీలో భిక్షు యాదవ్లో ఉంటాడు. సో రోహిత్ అయితే చేయలేని అనేసాడు. ఒకవేళ జడ్జెస్ అక్కడ ఉన్నవాళ్ళు కూడా చేయరు ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత చెయ్యలేరు, ఎవరు కూడా చేయలేరు మ్యాక్సిమం. కాకపోతే నేను చెప్పినట్టుగా ఆ రోహిత్లో కూడా ఫైర్ ఉండడానికే ఆలోచించుకోవడానికి వచ్చాడు. షైన్ అవ్వాలి, డిసప్పాయింట్ చేయొద్దు, కొద్దిగా మంట పుట్టించాలని ఏదో చేశారు. సరే ఇక అభిజిత్ కూడా అన్నాడు వాళ్ళు రెడ్ ఇస్తే నేను గ్రీన్ ఇచ్చాను, నేను డిసప్పాయింట్ చేస్తానంటే కొద్దిగా ఆయనలో ఫైర్ రావాలని. అయితే ఇంకొకటి మిగతా టాస్కుల గురించి డేర్ల గురించి చెప్పేటప్పుడు నేను అందుకు చెప్పినట్టుగా ఓటింగ్ ఒకటి అన్నారు కదా, 12 గంటలు దాటిన తర్వాత మీలో ఎంతమంది ఓటు వేశారు? ఈ టాప్ 15లో ఉండే వాళ్ళకి హాట్స్టార్లో వేయమన్నారు. 8 మంది అమ్మాయిలు 7 అబ్బాయిలు అయితే సెలెక్ట్ అయ్యారు. అందులో ఏపీ నుంచి 7, తెలంగాణ నుంచి 8 మంది సెలెక్ట్ అయ్యారు. మీరు ఈ 15 మందిలో ఎవరికైనా ఓటు వేశారా? వేస్తే మీరు ఎవరికి మీ ఫేవరెట్ ఈ టాప్ 15లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా? వీళ్ళు హౌస్లో ఉంటే బాగుంటుంది అనిపించారా? ఎవరికైనా ఓటు వేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓటు వేయకపోయినా చేయండి, మాకు ఎవరు కనెక్ట్ అవ్వలేదు, వీళ్ళ మీద మాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు అనిపించినా సరే కామెంట్ అయితే పెట్టండి. సరే ఎవరెవరు ఎక్కడి నుంచి చెప్పాను కదా. ఫస్ట్ వచ్చిన బిల్డర్ మిథిలేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నుంచి వచ్చాడు ఆయన. 2 చరణ్ తేజ్ రేడియో జాకీ కదా, ఆయన నిజామాబాద్ తెలంగాణ నుంచి. ఈ రామకృష్ణ నవరసాల మామ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్. అట్లాగే ఆమన్ మసూద్ నల్గొండ జిల్లా అనుమల హాలియా మున్సిపాలిటీ అంటే అక్కడ నుంచి తెలంగాణ. రోహిత్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చాడు. అట్లాగే హేమంత్ యాదవ్ హైదరాబాద్ పక్క తెలంగాణ. నెక్స్ట్ దీపక్ సేనాపతి ఆంధ్ర వైజాగ్. అట్లాగే శాలిని తెలంగాణ నుంచి వచ్చింది ఆమె, కరీంనగర్ ఏదో డిస్ట్రిక్ట్ చెప్పింది కదా ఆమె. సరే ఆమె. అట్లాగే శివసృష్టి వైజాగ్ ఆంధ్రప్రదేశ్. గాయత్రి హైదరాబాద్. అట్లాగే అపూర్వ ఖమ్మం తెలంగాణ. భాగి తుల్లూరు ఫ్రమ్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఓకే. ఝాన్సీ తెలంగాణ. రాజకుమారి ఈస్ట్ గోదావరి అనుకుంటే ఈమె రాజానగరం అక్కడ. సరే ఇంకా ప్రియాంక తెలంగాణ. సో ఇది ఈ 15 మందిలో ఎవరు ఏ ప్రాంతం నుంచి అంటే 8 మంది తెలంగాణ నుంచి, 7 ఆంధ్ర నుంచి అయితే సెలెక్ట్ అయ్యారు. సరే మీరు ఎవరికైనా ఓటు వేస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. అయితే బాగుండేది ఏంటంటే ఈ ఎపిసోడ్లో కూడా ఆ లయ వాయిస్ రేజ్ చేయడం బాగుంది. అక్కడ టాస్క్లు తక్కువైపోతాయి, డేర్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంది, ఎలాగైనా ప్రూవ్ చేసుకుని అట్లాంటి కంటెస్టెంట్స్ ఉండాలి. వాయిస్ రేజ్ చేసేవాళ్ళు, నా రైట్స్ ఇవి హక్కుల కోసం ఫైట్ చేసేవాళ్ళు. ఆవిడ వాయిస్ రేజ్ చేసాక కదా రుచిత, అపూర్వ, గాయత్రి కూడా అటు నుంచి ఆర్గ్యుమెంట్ చేశారు, నీకు కూడా ఛాన్స్ వచ్చింది, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయి మాకు పూర్తిగా రాలేదు కదా అని చెప్పేసి. సో అదే అలాంటి క్వాలిటీస్ ఉండాలి బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా. మనకు అన్యాయం జరిగిన అవన్నీ వాయిస్ రేజ్. సరే ఇక డేర్ 4 రుచిత వర్సెస్ ప్రియాంక తీసుకున్నారు. బట్ రెడీ అయ్యారు, అంత బాగుంది. కాళ్ళకి బ్యాండ్స్ కట్టాలి, తర్వాత వాటర్ గ్లాసులతో తీసుకుపోయి ఆపోజిట్ క్యాన్లో పోయాలంట. టాస్క్ బాగుంది, మంచి టాస్కే. అయితే రుచిత కంఫర్ట్ లేదు. అక్కడ ఆటోమేటిక్గా అడుగుతారు కదా, అరే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది టైటిక్ కట్టేటప్పుడు, కాలుకి నొప్పి కావచ్చు, ఇబ్బందిగా ఉంది ఆవిడ ఉద్దేశం కావచ్చు. మరి అట్లాంటి టాస్క్లు ఏదో ఒకటి స్పెషల్ లేకపోతే ఊరికే పెట్టరని ఆవిడకి తెలియదు, తెలుస్తుంది. కాకపోతే అడగడంలో కూడా తప్పులేదు, నాకు అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది ఆ టైట్ కట్టడం వల్ల. అంటే దానికి అంతగా ఎందుకు ఆవిడ ఫైర్ అయిపోయిందో అర్థం కాలేదు. ఏం పేరు ఆవిడ? శ్రీముఖి. వెంటనే రిమూవ్ చేసేసి ఏదో సినిమాలో బ్రహ్మానందంలాగా ఫైర్ మాదిరిగా అంత ఫైర్ అయిపోయి, బహుశా రుచితాలో ఫైర్ తెప్పించడానికే కావచ్చు. కానీ వైల్డ్ రియాక్షన్ అనిపించింది నాకు. ఏదో మొత్తం మేమే ఛాన్సులు ఇస్తున్నాం, ఏదో మాదంతా బాసిజం, మేము చెప్పిందే ఇక్కడ శాసనం, మా మాటే శాసనం అని అంత అయితే అవసరం లేదు అనిపించింది. చెప్పొచ్చు కదా, కంఫర్ట్ ఉండదమ్మా. కంఫర్ట్ ఉంటే ఏంటి, నీకు ఒకవేళ పెయిన్ వస్తుంది అది గట్టిగా కట్టడం వల్ల అంటే చెప్పు, కొద్దిగా లూజ్ చేస్తాం. కానీ టాస్క్లు ఎట్లాగా ఉంటాయని మామూలు కూడా చెప్పొచ్చు, చెప్పే విధానం. నీకేం అర్థం కాలేదా, కన్ఫ్యూజ్ ఉందా, ఎట్లాగా చేస్తారు టాస్క్ ఎట్లా అట్లా. కానీ అంత రియాక్ట్ ఎందుకు అర్థం కాలే. పాప మా పిల్ల ఫీల్ అయింది కదా రుచిత. మరి మీకేమనిపించింది? నిజంగా కూల్గా చెప్పొచ్చు కదా టాస్క్ నేచర్ అంతానే, బట్ ఎందుకో అయితే అనిపించింది. కాకపోతే నవదీప్ అన్నట్టుగా అగ్ని పరీక్షకు మంచి డైమండ్స్ వెళ్ళాలంటే కొంచెం సాన పట్టాలి. ఆ పెయిన్, ఆ ప్రెజర్ ఉంటే కొద్దిగా పర్ఫామ్ చేసేదానికి కూడా ఉంటుందని సేమో. తర్వాత మళ్ళీ చేతులకు షాక్ ఇస్తూ షేక్ అయితే ఉంటారు కదా, అది కొద్దిగా నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోతే అది మజా వస్తుంది, కిక్ వస్తుంది అనే మాదిరిగా అదేది పెట్టారు. సరే ఝాన్సీ వర్సెస్ ప్రియాంక, మరి ఆ రుచితను తీసేసి ఝాన్సీని పెట్టారు. ఫైనల్లీ ఝాన్సీ, అది కూడా జస్ట్ ఆ పిల్ల కూడా ఆ ప్రియాంక నామ కూడా మంచి యాక్టివ్గా ఆడింది.
చక్కగా ఇద్దరు పోటీ పడ్డారు. చక్కగా జస్ట్ సింగిల్ నెంబర్లో మొత్తానికి ఝాన్సీ అయితే గెలిచింది. గెలిచిన తర్వాత ఝాన్సీ మాట్లాడిన తీరు కూడా నాకు ఇది భలే నచ్చింది. ఆ తండ్రి తాలూకు పెయిన్ అర్థం చేసుకున్నప్పుడు ఈ అమ్మాయే కాదు, ఎవరైనా సరే జనరల్గా పిల్లలు ఎవరైనా సరే ఆ తల్లిదండ్రుల తాలూకు పెయిన్ ఎవరైతే అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లో షైన్ అవుతారు. ఈ అమ్మాయి అదే విషయంలో తండ్రి ఎలక్ట్రీషియను, ఆయనకు షాక్ తగిలింది, ఆయనతో పోల్చితే మాకు ఇది ఒక లెక్క, అది కరెక్ట్. ఆ రోజు తండ్రి కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు ఇక్కడ నాకు చూపించారు. కరెంట్ ఫోన్ ఎక్కేటప్పుడు ఆయనకి షాక్ కొడితే అల్లాడిపోయాడు, ఒక క్షణం ఉండిపోయాడంట, చనిపోవలసిన వ్యక్తి. మరి దాంతో పోలిస్తే నాకు ఇది ఒక లెక్క అని కంపేర్ చేసుకుంటూ ఆయన పెయిన్ ఎంత ఫ్యామిలీ కోసం అనేది ఆ స్ట్రగుల్ని అర్థం చేసుకుని చూడండి. ఇట్లా ఈ ఝాన్సీయే కాదు, ఎక్కడైనా సరే సొసైటీలో తల్లిదండ్రులు తమ కోసం ఎంత తపన పడుతున్నారో కష్టపడుతున్నారో అర్థం చేసుకున్న వాడు ఎవడు కూడా చెడిపోడు. ఈ అమ్మాయి కూడా సక్సెస్ అయ్యింది ఇంతవరకు. సరే, నెక్స్ట్ వన్ డేర్ ఏంటి, మరి మీకేమనిపించింది ఆ టాస్క్ గురించి, ఆ అమ్మాయి చెప్పిన మాట గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. సరే, ఇంకా డేర్ 5, ఆ బట్టల కోసం పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి బాడీ మీద ఎక్కువ పెట్టుకోవాలంట. ఆ జోష్న, అట్లాగే గాయత్రి, రోహిత్ కూడా వచ్చాడు. మొత్తానికి ఎంత చేస్తే బాగుంటుంది, వెళ్ళవయ్యా బాబు వెళ్ళు అని నవదీప్ చెప్పడంతో వచ్చాడు. ఎందుకో కొద్దిగా మొహమాట పడుతున్నట్టు ఉంది, కష్టం అలాగైతే. సరే, ఆ రోహిత్ కూడా వచ్చాడు, ఇనిషియేట్ తీసుకోవాలి. ఇప్పుడు అపూర్వ కూడా ఇనిషియేషన్ తీసుకోలేదు, ఈయన కూడా డల్గా ఉంటే ఎట్లా కుదరదు, దూకాలి, నేను చేస్తానని వెళ్ళాలి అంతే. సరే, ఆ రోహిత్ అయితే వచ్చాడు, లేట్గా వచ్చిన తెలివిగా మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏమో కాళ్ళకి పాదాలతో కొద్దిగా రఫ్గా ఉండే ప్లేస్ కనుక కాలు వేళ్ళు అక్కడ నుంచి మొదలు పెట్టుకొచ్చాడు. ఈ అమ్మాయిలు మాత్రం స్కిన్ అంతా ఎక్కడైతే సెన్సిటివ్ పార్ట్ ఉంటుందో స్మూత్గా ఇదంతా టకటగా పెట్టుకుంటే ఇది ప్రెజర్ గట్టిగా ఉంటుందిగా. సో మొత్తానికి అట్లా చేశారు. గాయత్రి అయితే ఫస్ట్ గివ్ అప్ ఇచ్చింది, మ్యాక్సిమం ట్రై చేసింది ఆమె కూడా. ఆ జోస్న చేతులతో మొదలుపెట్టింది. ఫైనల్లీ జోస్న ఏమో 72 అయితే, రోహిత్ అయితే మంచిగా ఆడాడు, పర్ఫామ్ చేసింది. జోస్న నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి అన్ని వరకు వస్తుందని. 72 అంటే బాగానే పెట్టింది. ఆ పిల్ల కూడా కొద్దిగా మొండిగానే గట్టిగానే ట్రై చేసింది. సరే, ఫైనల్ అతడితే విన్. ఇక నెక్స్ట్ వన్ డేర్ 6, అపూర్వ వర్సెస్ రుచిత. మంచిగానే చూజ్ చేసుకున్నారు వాళ్ళకి, ఎందుకంటే డల్గా ఉన్నారు. అపూర్వ పర్ఫార్మెన్స్ టాస్కులు ఇనిషియేషన్ ఏది తీసుకోవట్లేదు కనుక సరే ఇంకా ఆవిడ ఉంటుందా పోతుంది, ఇంకా ఆవిడ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్న మాదిరిగా ఆవిడనే సెలెక్ట్ చేసుకోవడం మంచి డెసిషనే. ఇంకా ఎఫర్ట్స్ పెడితే సక్సెస్ అయితే ఉంటుంది, లేకపోతే లేదని మాదిరిగా. సరే, ఆ రుచిత అపూర్వ వచ్చేటప్పుడు క్లియర్గా చెప్పాడు అక్కడ అభిజిత్, అదే స్మార్ట్ గేమ్. ఆయన అక్కడ అన్నాడు, నాలాంటి టాస్క్ పెడదాం అన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు, కూల్గా అన్నాడు. కానీ ఇది స్మార్ట్ మూవ్ కూడా ఉంటుందా నేనైతే అనుకున్నా. ఎగ్జాక్ట్లీ కూల్గా అంటూ ఐస్ గడ్డలు, ఐస్ వాటర్ ఉండే టబ్లో కూర్చోవాలని కంపేర్ చేసిన అతనిలాగా ఒక స్మార్ట్ అభిజిత్ అంటే బిగ్ బాస్ హౌస్లో స్మార్ట్ మైండ్ గేమ్ ఆడేటనేది ఉంటుంది కదా, అలాంటి టాస్కే ఉంటుంది అనుకున్నా. ఎగ్జాక్ట్లీ అతను అదే పెట్టాడు. ఎంతసేపు ఉండాలి అంతసేపు ఉండాలని కాదు, ఎవరైతే 3 మినిట్స్కి దగ్గరగా ఉంటారో వాళ్ళు విన్నర్ అన్నాడు. ఇది క్లియర్. అది దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు అక్కడ సక్సెస్ అవుతారు, ఆ దగ్గరగా వచ్చేటోళ్ళు. సో ఆ కూలింగ్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి పెట్టి డ్రమ్లో కూర్చునేటప్పుడు అపూర్వ 3 నిమిషాల 14 సెకండ్లు ఉంది. ఫస్ట్ ఆవిడ లేచింది, ఆ తర్వాత రుచిత లేచింది. కొంతమంది ఏమనుకుంటారంటే అదేంటి ఈ అమ్మాయి కంటే ఆవిడే ఎక్కువసేపు ఉంది కదా, ఈవిడ ముందే లేచిపోయింది కదా అనుకోవచ్చు. కానీ క్లియర్గా చెప్పాడు ఎంతసేపు ఉండాలి అంతసేపు ఉండాలని నేను చెప్పను. 3 నిమిషాలకి దగ్గరగా, ఒకవేళ 2 నిమిషాల 57కి లేచినా, 2:59కి లేచినా, 2 నిమిషాలకి లేచిపోయినా, 3 నిమిషాలకి దగ్గరగా ఎవరుంటే వాళ్ళే. 3 నిమిషాలు దాటి దగ్గరగా ఉన్నది ఎవరు, 3 నిమిషాల 14కి అపూర్వ కనుక ఫస్ట్ లేచిన దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ ఆవిడ విన్నర్, ఇంకేముంది. రుచిత ఆవిడ ఇంక లేచిపోయింది కదా, ఇప్పుడు నేను ఉండొచ్చు అనుకుని కన్ఫ్యూజ్ కావచ్చు. ఆవిడకి అర్థం చేసుకోలేకపోయింది ఆ టాస్క్ అనుకుంటా నేను. సారీ, ప్రియాంక, రుచిత అన్నాను కదా, ప్రియాంక కదా, ప్రియాంక కదా రుచిత. సరే, ఈ అమ్మాయి 3 నిమిషాల 18 సెకండ్లు లేచింది. ఇంకా అయ్యో అనుకుంది కానీ బట్ బ్యాడ్ లక్, క్లియర్లీ బ్యాడ్ లక్ ఆవిడది నిజంగా. 4 సెకండ్స్ లేట్ అయిపోయాయి. 3 నిమిషాలకు దగ్గరగా ఉంది కనుక అపూర్వ ఆల్మోస్ట్ విన్. సరే, ఇక 12 మందిలో నుంచి 8 మంది టాప్ 15కి వెళ్తారు కనుక మిగిలిన 4 ఆ రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయారు. అన్నీ చూసే తీసుకున్నాను. నేను చెప్పినట్టుగా ఈ హౌస్లోకి వచ్చాక ఏదో ఒక రకంగా ఫైర్తో కంటెంట్ ఇవ్వాలి, ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవ్వకూడదు. అన్ని క్వాలిటీస్ క్యాలిక్యులేట్ చేసుకునే సెలక్షన్ అయితే జరిగింది. ఇక్కడ కూడా అదే జరిగింది. అందువల్ల ఇందాక చెప్పినట్టుగా మొత్తానికి అమను, హేమంత్, అపూర్వ, దీపక్, ప్రియాంక, ఝాన్సీ, రోహిత్, గాయత్రి వీళ్ళంతా 8 మంది సెలెక్ట్ చేశారు. అల్లయ్య, జోష్నా రెడ్డి, సుమ, రుచిత వీళ్ళ జర్నీ అయితే క్లోజ్ అయిపోయాయి. సరే, మరి ఓటింగ్ ఎవరికైనా వేసి ఉంటే ఖచ్చితంగా వేయండి, ఎంతవరకు వేయకపోతే వేయండి. చెప్పాను కదా 8 మంది తెలంగాణ నుంచి, 7 అయితే ఆంధ్ర నుంచి. మరి మీ ఫేవరెట్ ఎవరు ఖచ్చితంగా అభిప్రాయం తెలియజేయండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది
గత అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి 7గురికి అయితే ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఒక 6గురిని పంపారు. తర్వాత మరి వైల్డ్ కార్డ్ కింద ఒకరు వచ్చారు. 7గురికి అయితే ఆఫర్ ఇచ్చారు. ఈసారి కూడా 7 నుంచి 10 మందికి కూడా అవకాశం ఉంది. సీజన్ 10 కనుక కామనర్స్కో 10 మందికి అవకాశం ఇద్దామనుకుంటే వీళ్ళ అదృష్టమే. ఈ 15 మందిలోంచి ఆ 10 మంది హౌస్లో అడుగు పెడతారు. పైగా సెలబ్రిటీలు మంచోళ్ళు, మంచి ఫేమ్ ఉండేవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ దొరికారంటే, ఖచ్చితంగా ఎక్కువ మంది దొరికారంటే 7గురితో క్లోజ్ అయిపోవచ్చు. 7-8 మందికి ఛాన్స్ ఇవ్వచ్చు. అట్లా కాకుండా వాళ్ళు అనుకున్న స్థాయిలో సెలబ్రిటీలు సీజన్కి సెట్ కాలేదు అనుకోండి, వీళ్ళకి బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా వాళ్ళు 10 మంది వస్తే వీళ్ళకి 10 మందికి కూడా ఛాన్సెస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం వీళ్ళ అదృష్టవంతులు ఎవరో, హౌస్లోకి వెళ్ళేదెవరో, ఇంకా అవకాశం కోల్పోయేదెవరో. మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా తెలియజేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.